ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? నువ్వు కొట్రా ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ పుయ్య తిరుగుపోతూ జప్ప పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఒక్క నిమిషం, 2 నిమిషాలు తీసుకొని తొందరగా చెప్పు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕನ್ನಡ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರುವರಂತ ಸದ್ದಾಂ ಹುಸೇನ್ ಅಭಿಮಾನಿಗಳುಗ ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಊಟ ಮಾಡಿದ? ಏನ್ ಮಾಡಿದ? కొడతావా ఏంటి తినకపోతే? అంటే మాది బేసిక్గా బళ్ళారి పక్కనే కదా మన ఊరు, అందుకే కొంచెం ఎమోషన్ అయిపోయా. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? ఎంఎం రెహమాన్ రాజా, వీళ్ళంతా మా దోస్తులు. ఇస్మాయిల్ భాయ్, ఇస్మాయిల్ భయ్యా, కరీం భాయ్, అరే అందరు ఇన్నే ఉన్నారు. ఇగో నేను పాటలు పాడతా. 24, 25, 26 అన్న, నువ్వు 60 వేసుకో, నువ్వు 90 వేసుకో, నువ్వు ఫుల్ బాటిల్ వేసుకో. సో ఫస్ట్ మీకోసం ఒక మంచి కన్నడ పాట. గొత్తమ్మ 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 గొత్తేసి అంటుంది ఓ మాటం ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు. ಊಟ ಮಾಡಿದ ಏನ್ ಮಾಡಿದ? గొత్తమ్మ 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 గొత్తేసి అంటుంది ఎన్నాగిదిరా ఎన్నాగిదిరా. ಊಟ ಮಾಡಿದ. సరే నువ్వు నిజంగానే సంగీతం నీకు బాగా వచ్చినట్టయితే కొండల్ని సైతం కరిగించేటువంటి శక్తి సంగీతానికి ఉంటుంది అంటారు. పాడు. నేను ఒక సినిమాకి పాటలు రాయడం జరిగింది. సినిమా పేరు అత్తకు అప్పులు కోడలికి నొప్పులు. సో అత్త చచ్చిపోతుందని చెప్పి కోడలు పాట పాడుతుంది. ఆ సందర్భం మనకి వచ్చింది, పాట రాశాను, పాడుతున్నా. రెడీ? చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. నువ్వు నోర్ముయ్ నువ్వు చారుయ్ మే నెల్లో ఎండబాయ్ ఆగస్టు అనబాయ్ అప్పుడు కూడా పోకపాయ్. పోత పోత అంట అంది మంచం ఎక్కి కూసుంది. అత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోకపాయ్. ఇలా పాయ్ పాయ్ కాదు, వాళ్ళు కాసేపట్లో బాయ్ బాయ్ అంటారు. బేసిక్గా నా చిన్నప్పుడు పాట ఇంటే ఏమంటారు, నాకు ఒక లవర్ ఉండేది. లవర్ పేరు సువర్ణ. సో సువర్ణ మీద ఒక పాట రాసిన, గా పాట కూడా వాడతా. నువ్వు ఆడికెళ్తే ఆడి కత్త సువర్ణ, నీ ఇంటి పేరు మారుతా సువర్ణ. నువ్వు ఆడికెళ్తే ఆడి కత్త సువర్ణ, నీ ఇంటి పేరు మారుతా సువర్ణ. మీ నాయన పేరు మారుతా సువర్ణ, వాళ్ళ నాయన పేరు మారుతా సువర్ణ. మీ తాత పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ తాత పేరు మారుస్తా సువర్ణ. మీ అత్త పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ అత్త పేరు మారుస్తా సువర్ణ. మీ తమ్ముని పేరు మారుస్తా సువర్ణ, వాళ్ళ తమ్ముని పేరు మారుస్తా సువర్ణ. నువ్వు బిడీలు చేస్తే బిడీలు చేస్తా సువర్ణ, నువ్వు అలుకు తలితే అలుకు తలుతా సువర్ణ. నువ్వు ముక్కులేస్తా సువర్ణ, నువ్వు చెప్తా కొడతా సువర్ణ. నీ కనుగుడ్డులు పీకేస్తా సువర్ణ, నీ పళ్ళ సెట్టు కింద వేస్తా సువర్ణ, నీ దవడ షేపు మారుస్తా సువర్ణ, నీ జుట్టు పీకి పందిరేస్తా సువర్ణ. ఇందాకటి నుంచి అక్కడ మన సింగర్స్ రెడీగా ఉన్నారు, మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ అంటావు, లిరిక్ రైటర్ అంటావు, సింగర్ అంటావు. కాదు, నేను పాటలు పాడినా, ఎంత మంచిగా పాడుతున్నా పాటలు. నేను పాటలు రాస్తా పాడతా, నన్ను వదిలేసి ఇల్లు వచ్చి పాటలు పాడుతుర్రు. నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉన్నావు అంటే ఒక నలుగురు నిన్ను మోసుకెళ్తూ పాట పాడాల్సి ఉంటుంది. పద. కాదు అక్క, ఏం చదువుతావు చెప్పు? 10th. ఎగ్జామ్లు ఎప్పుడు ఉన్నాయి? మార్చ్ 25th. మార్చ్ 25th అక్క పాటలు పాడుతుంది. సరే, పాప మంచి టాలెంటెడ్ కాబట్టి
నా దగ్గర ఉన్న టాలెంట్ కూడా చూసి నేర్చుకుంటుంది. సో నేను కూడా ఒక మంచి పాట పాడతా. ఎన్ని పాటలు తీసుకొని వచ్చావు సద్దాం? అక్క నన్ను సింగర్కి ఎవరు గుర్తించలేరక్క. ఎవరు గుర్తించరు. సో పాప పాట పాడతా అంటే అక్కడ భీమ్ లేరు అని చెప్పి నన్ను పంపించారు వెనకాల నుంచి. ఐఎమ్ ది భీమ్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వెళ్ళా గుడి పూసేసింది సార్. సరే ఏ పాట పాడుతున్నావు? పాడి తగలడు. గజ్జగల్లు మన్నదో గుండె గల్లు మన్నదో ఈ పాట మీరు వినే ఉంటారు. దాన్ని హిందీ వర్షన్ పాడతా. ఫస్ట్ తెలుగు వర్షన్. రెడీ సార్? జాకిర్ హుసేన్ గారు. గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్ట తప్పుతున్నదో గుడ్డే చప్పుడైనదో అన్ననా. దీని హిందీ వర్షన్. భయ్య తోడ ప్యాజు డాలో భయ్యా పానీ పూరి డాలో భయ్య తోడ ప్యాజు డాలో రే भैया पानी पूरी दालो रे तेरे चिंगारी विंगारी विंगारी चिंगारी प्याजू डालो पानी डालो पूरी डालो. చూడండి మీకు పాట నేర్చుకోవాలి నీట్గా. సో ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను సరేనా. వెరీ డీప్ సింపథైజ్ అమ్మా నీతో. ఇంత మంచి పాట పాడి అటు తమిళ్లో పాడావు, కన్నడలో పాడావు, తెలుగులో పాడావు. ఈ దరిద్రం అంతా నువ్వు వినాల్సి వచ్చింది కదా. బళ్ళారి హుడికి సూపర్. థ్యాంక్ యూ. కొమ్మ ఉయ్యాల అప్డేటెడ్ వర్షన్ ఉంది. కొమ్మ ఉయ్యాల వెళ్ళిపోయింది. కొమ్మ ఉయ్యాల సత్తే మొయ్యాల నోరు ముయ్యాల నువ్వు నోరు ముయ్యాల. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏదో ఒక పెద్ద సింగర్ అయితే చూపిస్తా మేడం. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.